welcome to A6 News. This is Petty idea. చంపాపేట్ మాది ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ గుడి స్థాపించబడింది. ఒక మహిమగల అమ్మవారు ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ కోరుకున్న భక్తులకు అందరికీ రుచి జరుగుతుంది కాబట్టి అంతా ప్రజానీకం అందరూ బాగా వస్తారు. ఇక్కడ పూజలు అందుకుంటారు. ప్రతి ఏటా తిరుగుతూనే ఉంది, తగ్గడం లేదు. చాలా శక్తి వల్ల అమ్మవారు ఏం మొక్కుకున్నా అది జరుగుతుంది. చాలా పవర్ఫుల్. దాదాపు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ అమ్మవారి చేసింది. 30 ఏళ్ళ పైనే అక్కడ. మరి 30 ఏళ్ళ పైన అంటే గుళ్ళు చాలా పెద్దగా డెవలప్ అయింది. ఇక్కడ కాలేదు ఇప్పుడు అంతకుముందు ఇక్కడ డెవలప్ లేకుండా ఈ మధ్యన ఒక 10 years నుంచి మొత్తం చాలా తొందరగా డెవలప్ అయింది. ఈ ఎస్ఎన్రెడ్డి నగర్, గ్రీన్ పార్క్ కాలనీ, భానునగర్, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి ఆర్టీసీ కాలనీ, ప్రెస్ కాలనీ, ఇవన్నీ కొంచెం 10 years డెవలప్ ఎక్కువ అయింది కాబట్టి ప్రజానికం ఎక్కువైంది. ఇది కానీ రాను డెవలప్మెంట్ అవుతుంది అని కోరుకుంటున్నాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయారా? ప్రభుత్వ దృష్టికి వెళ్ళినా ఇప్పుడు ప్రభుత్వం ద్వారా కూడా మాకు కొద్దిగా సాయం చేస్తుంటారు ప్రతి ఏటా. అది కూడా 2-3 ఏళ్ళ నుంచి అవుతుంది, అంతకుముందు లేకుండా. లోకల్ కార్పొరేటర్లు కూడా మన శ్వేతామాధికారి రెడ్డి గారు అమ్మ ఇంతకుముందు వచ్చిపోయారు. ఆమె కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. సార్ రాలేదు. సార్ అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటారు. అందరూ ఇచ్చేసిన భక్తులందరికీ బోనాల శుభాకాంక్షలు చెప్తున్నాను. కాలనీ వాసులకు అలాగే ఈరోజు బోనాలు జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ఇక్కడ అమ్మవారు వెలిసి దగ్గరగా ఒక 30 ఏళ్ళ చరిత్ర ఉంది అమ్మవారికి. దూర్ణం రంగయ్య గారు ఇక్కడ ఫౌండర్గా అమ్మవారిని నెలకొల్పారు. వారి వారసత్వం పొందుకొని వాళ్ళ కొడుకులు ఇప్పుడు మనుమలు దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ అశేషంగా పూజలు అందుకుంటుంది అమ్మవారు. చాలా పవిత్రమైంది. ఏది కోరుకుంటే అది నెరవేర్చే తల్లిగా మంచి గుర్తింపు ఉంది అమ్మవారికి. ప్రజలు మధ్యలో వచ్చిన అమ్మవారు కాదు, పుట్టుకతోటే పురాతన అమ్మవారు 30-40 ఏళ్ళ నుంచి దాన్ని చిన్నది ఇంత పెద్దగా చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మంచిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. డైలీ ప్రజలందరినీ చల్లగా చూస్తున్నారు. 100 మంది భక్తులు అందరినీ సందర్శించుకున్నారు. టికెట్స్ కూడా పెట్టిరా? దర్శన టికెట్ కూడా మనం పెట్టిరా? ఏం లేదండి, అవన్నీ ఏం లేదు, అంతా ఫ్రీ. వచ్చిన భక్తులు వాళ్ళ సాయం కొద్దీ వాళ్ళ ఏదన్నా ఉంటే వాళ్ళు చేసుకుంటారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు సహకరిస్తున్నారు. కార్పొరేటర్ శ్వేతామాధికారి రెడ్డి గారు, కార్పొరేటర్ గారు ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు మంజూరు అయినాయా? మొన్న ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి షెడ్ కానీ ఏది అడిగినా కానీ వాళ్ళు అందుబాటులో ఉండి సహాయం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.